ఈ కార్తీక పూర్ణిమ అయిపోయినటువంటి తర్వాత 5వ రోజు పంచమి నాడు ఈ నాడీలింగుడు రాక్షసరాజు గారి దగ్గరికి అడతాడు దర్శనానికి. కానీ కార్తీక పూర్ణిమ వెళ్ళిపోయింది, బహుళ పంచమి వచ్చింది, మిత్రుడు రాలేదు. దాంతో రాక్షసరాజు గారికి అనుమానం వచ్చింది. ఏమి విచిత్రం ఇది? అటు సూర్యుడు ఇటు పొడిచిన ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ వెళ్లిన 5వ తిథి నాడు నా దగ్గరకు వచ్చి నాకు ధర్మసూత్రములు చెప్పే పరమ పుణ్యాత్ముడు నాడీలింగుడు అని పిలువబడే నా మిత్రుడు బకరాజు కొంగగారు ఎందుకు రాలేదు? నాకేదో ఆ గౌతముడి మీదే అనుమానం. ఆ దుర్మార్గుడి వాటం, వాడి వ్యవహారం నాకు నచ్చలేదు. వాడి మాంసం తినేవాడు, తాగుబోతూ మాంసం తినేవాడు, అనేక వ్యసనములకు గురైనవాడని తెలిసిపోయింది. ఏదో మిత్రుడి మాట కారణం లేక వాడి కాళ్ళు కడిగి వాడికి అన్నం పెట్టి దానం ఇచ్చాను. వాడు నా మిత్రుడిని ఏమైనా చేసి ఉంటాడా అని అనుమానించాట. అంటే ఆయన కరెక్ట్గా అర్థమైపోయింది వాడు ఫేస్ చూడగానే. దాన్ని ఫేస్ రీడింగ్ అంట. వెంటనే తన భటులు పంపాడు, వెళ్ళి చూసి రండి నా కొంగకి ఏం జరిగిందో. ఒకవేళ కొంగకి ఏదైనా జరిగితే మీరు హుటాహుటిని ఆకాశ మార్గంలో ప్రయాణించి ఆ దొంగని పట్టుకురాడు ఎక్కడికన్నా. వాడు వచ్చి చూస్తే కొంగ చచ్చిపోయి ముక్కు, ఏకలు, కాళ్ళు కనబడ్డాయి. వెంటనే వాళ్ళు ఆకాశ మార్గంలో ప్రయాణించారు. అప్పటికే దాదాపు ఒక 50-60 మైళ్ళు ప్రయాణించి ఉన్నాడు వీడు. ఈ నాడీలింగుడి యొక్క మిత్రుడిగా నటించారు గౌతముడు. వెంటనే వాడిని పట్టుకున్నారు. వాడి మూటలో మాంసం కూడా కనపడింది. వాడిని 2 చేతులు పుచ్చుకుని ఈ మాంసము, ఈ బంగారము, ఈ నగలు వీటన్నిటితో పుట్టాపుట్టిన ఆకాశ మార్గంలో రాక్షసరాజు గారి దగ్గర తీసుకొచ్చి రాక్షసరాజు కాళ్ళ దగ్గర పారేశారు. రాక్షసరాజు ఆ మాంసం చూసి హతాశుడైపోయాడు. పళ్ళు పటపటా కొరికాడు. అంతలో ఏడ్చాడు, మిత్రమా నీచాతి నీచుడికి ఉపకారం చేసి చచ్చిపోయావు, దుర్మరణం పాలయ్యావు. అందుకే పాపాత్ముల్ని చేరదీయకూడదు. నీచుణ్ణి దగ్గరికి తీసుకుంటే శోభించరు. నీచాశ్రయా నశోభంతి. నీచుడిని ఆశ్రయించుకున్నా శోభించం, నీచుడికి ఆశ్రయం ఇచ్చినా శోభించం. అనగా ఏమిటి? ఒక పాపాత్ముడిని మన దగ్గరికి తీసుకొచ్చాం అనుకోండి, ఇంకేముంది, వాడు 2 రోజులు ఉంటాడు, 3వ రోజు హఠాత్తుగా చెప్పకుండా వారిపోతాడు. నీ పాదముల మీద భక్తి నాకు అని వస్తాడు దిక్కుమాలాడు. వాడికి మనం టికెట్ చేయించామా? మన పని బకెట్టే. అటువంటి నీచుడికి ఆశ్రయం ఇవ్వకూడదు. మనము నీచుల్ని ఆశ్రయించుకుంటే వాడు మనకి ప్రమాదం తెచ్చిపెడతాడు. ఇటువంటి పాపాత్ముడిని నా దగ్గరికి పంపించి చచ్చిపోయావా? నీలాంటి ధర్మాత్ముడిని చూస్తూ చూస్తూ ఎలా చంపగలిగాడు అని కాసేపు బాధపడి ఆ తర్వాత ఈ దుర్మార్గుడి కేసు తిరిగి, ఓరి పాపాత్ముడా, రౌరవం అంటే నరకం కూడా నీకు తక్కువేరా? ఏం అపకారం చేశాడు ఈ కొంగగారు నీకు? చావడానికి సిద్ధంగా ఉన్న నిన్ను నా దగ్గరకు పంపాడా? నేను నీకు భోజనం పెట్టానా? ఇంత బంగారం ఇచ్చానా? గౌరవం ఇచ్చానా? నీ కాళ్ళు కడిగానా? నీచుడా, బంగారపు కచ్చం కూడా ఇచ్చానా? నువ్వు కోరితే ఇంకేదైనా ఇచ్చేవాడిని. ఇంకా నడవలేను బాబోయ్ అంటే మా వాడితో నేను ఆకాశ మార్గంలో ఇంటికి పంపేవాడిని. అటువంటిది ఇన్ని రకాలుగా ఉపకారం చేసిన ఒక మహానుభావుణ్ణి తిండి కోసం చంపుతావా? ఇంత కృతజ్ఞుడిగా నీలాంటి నీచుడిని భూమి తట్టుకోలేదు. ఓ రాక్షస వీరుడారా, వీడిని క్షమించకండి. వీడి శరీరాన్ని ముక్కల ముక్కల కింద నరికేసి అందులో కాస్త ఉప్పొద్ది కుక్కలకి, కాకులకి, గద్దలకి వేయండి అన్నాడు. వెంటనే వాడిని తీసుకుపోయి వాడిని ముక్కల ముక్కల కింద నరికేశాడు కసిగా. ఈ మాంసం ముక్కలు కాస్త ఉప్పు కారం అద్ది కుక్కలకి, నక్కలకి, గద్దలకి వేస్తే కుక్కల దగ్గరికి వచ్చి ఇలా చూసి ఇచ్చి అని పారిపోయాడు. చూడండి, మహాభారతంలో ఉంటుంది, ఇందులో ఉంటుంది, శాంతి పదంలో ఉంటుంది. పైగా కుక్కలు ముట్టుకోలేదు, గద్దలు ముట్టుకోలేదు, రాబందులు ముట్టుకోలేదు. పరమ పాపాత్ముడు కృతజ్ఞుడి శరీరం పురుగులు పట్టుకోవలసిందే తప్ప కాకులు, గ్రద్దలు, రాబందులు, కుక్కలు కూడా తినవు. కాబట్టి ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది కృతజ్ఞత. కృతజ్ఞత నిష్కృతి లేదు. ఆ తర్వాత ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు. కూర్చుని బ్రహ్మదేవుడిని భక్తితో ప్రార్థించాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. అంటే బ్రహ్మని మెప్పించిన వాడు ఈ రాక్షసరాలు. బ్రహ్మదేవ, నా మిత్రుడు లేకపోతే నేను ఉండలేను. అంతటి ధర్మాత్ముడు చచ్చిపోయాడు, దయతో బతికించమానగానే బ్రహ్మనవి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ మిత్రుడు నా దగ్గరకు వస్తాడు. ఈ నాడీలింగుడు అంత గొప్పవాడు వాడు. వాడు లేకపోతే నేమాత్రం ఉండగలనా? నువ్వు కోరేవు కనుక వాడిని బతికిస్తున్నాను అని నాడీలింగుడిని బతికించేశాడు. బ్రతకగానే నాడీలింగుడు, మిత్రమా, నా ఆత్మకి చచ్చిన తర్వాత నా ఆత్మకి ఎక్కడ ఏం పోలో ఏం జరిగిందో తెలుసు. అందువల్ల నాకు జరిగిందంత పూర్తిగా అర్థమయ్యింది. నా మీద ప్రేమతో పాపం ఆ గౌతముడి చంపేశారు. ఆ గౌతముడి బతికించకపోతే నేను మళ్ళీ చచ్చిపోతాను అన్నాడు.
అప్పుడు తెల్లబోయి ఈ రాక్షసరాజు అంత నీచుండి ఉపకారం చేసిన వాడికి అపకారం తలపెట్టి చంపిన పాపాత్ముడిని బతికించడం మహాపాపం. ఆదుర్మార్గుడిని బతికించమంటే ఏమిటంటే ఉపకారం చేసిన వాడికి కూడా అపకారం తలపెట్టి చంపడం వాడి బుద్ధి, అటువంటి వాడికి కూడా ఉపకారం చేయడం నా బుద్ధి. ఎవడి బుద్ధి వాడి కాదు. చివరికి బ్రహ్మగారు వాడు బతికించాక వాడికి ఇప్పుడు స్వభావం మారిపోయింది. పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, కాళ్ళ మీద పడ్డాడు, వాడు ఏడ్చి తరం మారిపోయాడు. అలా బతికి కొన్ని కల్పముల పాటు ఇప్పుడు భూలోకంలో సుఖంగా జీవిస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ నాడీజంగుడు, చచ్చి బతికినవాడు. ఆయన పరోపకారం కోసమే బతుకుతూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళితే ఆ నాడీజంగుడు బహుశా నీ గురించి విన్నాడేమో, నీ దాన ధర్మాల గురించి విన్నాడేమో, చెప్పగలడేమో. ఆయన దగ్గరికి వెళ్ళాడు. చాలా గొప్ప విషయం, నీకంటే కూడా ఎక్కువ ఆయువు ఉన్నవాడు నాడీజంగుడా. అందరూ మార్కండేయ ఆయువు అంటారు కదా, మార్కండేయుడి కంటే గొప్ప పట్టాడు, అంత ఆయువు ఉన్నవాట. కానీ ఆయన దగ్గరికి నేను వెళ్ళలేనండి, దయతో నన్ను మీరు తీసుకెళ్ళండి అన్నాడు. నాకు ఇబ్బంది ఉందయ్యా, నేను ప్రతి కల్పం తర్వాత, ఒక కల్పం గడిచిన తర్వాత నా శరీరం కూడా ముసలితనంలోకి వచ్చేస్తుంది. అప్పుడు నేను ఒక గుడ్డిక వేసుకుంటాను. కొన్ని మూలికల యొక్క రసం ఉంది నా దగ్గర, ఆ మూలికల రసం అంతా తీసి దాని ఒక మాత్ర కింద తయారు చేస్తాట, ఒక పిల్. మన ఇంగ్లీష్ లో పిల్స్ అంటేనే అలాంటి పిల్ అనమాట, సంస్కృతంలో గుడ్డిక అంటారు. ఇది రసాయన గుడ్డిక, అంటే రకరకాల మూలికలతో తయారు చేసే గుడ్డిక. అది వేసుకుంటాట. వేసుకుంటే ఓ వారం 10 రోజులు ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి. మంటలు వచ్చి పాముకి కుబుసం ఊడిపోయినట్టే చర్మం అంతా ఊడిపోతుంది, ముఖము ఇవన్నీ ఊడిపోయి మళ్ళీ చూస్తూ ఉండగా 25 కుర్రాడైపోతాడు. ఒక్క వారం రోజులు మాత్రం కొంచెం బాధపడాలి, మళ్ళీ యథాప్రకారంగా అయిపోతాడు. మళ్ళీ ఇంకొక కల్పం దాకా అలాగే ఉంటాడు. భలే ఉంటుందండి ఆ గుడ్డిగా. అది ఎక్కడుందో అని చెప్పడం మనకి, అది చెబితే అందరం వెళ్ళేసుకోవచ్చు, ఎంతకాలమైనా జీవించవచ్చు. డేంజరస్ కదండి. ఇప్పుడు ఆ గుడ్డికి వేసుకున్నాను, రేపు మాపు దాకా నా చర్మం ఇంకా పూర్తిగా ఓడదు, ఈలో కొంచెం బాధ ఉంటుంది, నేను ప్రయాణం చేయలేనగా. అలా అయితే నేనే కొట్టుకుపోతాను నా వీపు మీద, గుర్రంగా మారి నా వీపు మీద ఎక్కించుకుంటాను, మళ్ళీ నేను ఇక్కడ డ్రాప్ చేస్తా, వదిలేసిపోను అన్నట్ట. వదిలినా వదలపోయినా వస్తానులే, సరే నీకు ఉపకారం చేస్తానన్నాను, నీకు ఉపకారం చేయకపోతే నీతో చావడానికి కూడా సిద్ధమే, నడు నీకోసం నేను వస్తాను అని మార్కండేయుడు వీపెక్కాడు. ఇద్దరు కలిసి పుట్టాపుట్టిని హిమాలయ పర్వతం దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడి కాంపిల్యపురం, ఎక్కడి నైమిశారణ్యం, మళ్ళీ ఇప్పుడు కాంపిల్యపురానికి వెళ్ళిన వాడు నైమిశారణ్యం వెళ్ళాట. నైమిశారణ్యం నుంచి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిశారు. ఇప్పుడు కలిసి హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ కొంగ ఈ ఇద్దరిని చూచింది. మిత్రుడు ఎలాగో మార్కండేయుడు తెలుసు కనుక ఆయనకి స్వాగతం చెప్పింది. పక్కన ఆయన ఎవరంటే ఈయన ఎవరో ఇంద్రజుమ్నుడుట, ఈయన గురించి నీకు తెలుసా అని అడిగితే, ఇంద్రజుమ్నుడు అనే పేరు విన్నాను, కానీ ఈయన చేసిన దాన ధర్మాలు ఏవో నాకేం గుర్తుగా ఉంట్లా. 14 కల్పములు నాకు తెలుసు. మార్కండేయుడికి 7 కల్పములు మాత్రమే తెలుసు. ఇది 7గా 7 కల్పములు తెలుసట. కానీ ఈ కొంగగారికి 14 కల్పములు తెలుసు. అయినప్పటికీ ఈ ఇంద్రజుమ్న మహారాజు గారు చేసిన దాన ధర్మములు నాకు తెలియదు. ఇప్పుడు చెప్పాడు. అలా చెప్పగానే, అయితే నేను చచ్చిపోతాను, ఇక నా గురించి నీకు కూడా తెలియదు కదా, ఇక నేను బ్రతికి లాభం లేదు, ఎక్కడ నిప్పు అన్నాడు. మాట్లాడితే చచ్చిపోతానంటాడు. అనగానే మార్కండేయుడు అన్నాడు, నీకు ఉపకారం చేయకపోతే నేను నీతో మరణిస్తానన్నాను, ఇప్పుడు కొంచెం పెద్ద యజ్ఞగుండం తయారు ఇద్దరు దూకుదాం అన్నాడ. అప్పుడు మన నాడీజంగుడు వారు చచ్చకండి ఇద్దరు నా దగ్గరకు వచ్చి చచ్చిపోతాడాగా, అందుకని బతకండి, మీకు నాకంటే గొప్ప ఆయువు కలిగినటువంటి వ్యక్తులు చూపిస్తానన్నమాట. ఇంత కష్టంలో కూడా వెంటనే ఆత్మహత్య ఆపేశాడు. మన మహానుభావుడు ఇంద్రజుమ్నుడికి అనుమానం వచ్చింది. మార్కండేయుడి గురించి మాకు తెలుసు, మేము విన్నాం. ఆయన శివుడిని పూజించాడు, చంద్రశేఖరుడిని ఆశ్రయించాడు, యముడిని జయించాడు, ఎంత ఆయువు పొందాడు. ఆయన రాసిన అష్టకం బ్రహ్మలోకంలో కూడా చదువుకుంటూ ఉంటాను, అంటే బ్రహ్మలోకంలో కూడా చదువుకుంటే చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం,
చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమ. అంత అద్భుతమైనది కదండి అది. అది నిజంగా బ్రహ్మలోకంలో కూడా గానం చేస్తూ ఉంటారట. అంత గొప్పది ఆ అష్టకం. అందువల్ల నీ గురించి తెలుసు. ఎవరు? ఈ మార్కండేయుడి గురించి. కొంగ రూపమెత్తి ఎంత ఆయువునుగలా పొందావు. ఈ కథ చాలా జాగ్రత్తగా వినండి, అక్షరం విడిచిపెట్టకుండా వినండి. ఈ కథలు వింటే మీ జాతకం మారిపోతుంది. అందుకని నాడీజంఘ ఈ కథ గురించి విన్నాను. ఈ మార్కండేయుడు చెప్పగా చచ్చి బతికిన వాడు పెట్టు. నువ్వు 14 కల్పముల జ్ఞానం నీకుందంటున్నావు. ఎంత ఆయువు నీకు ఎలా వచ్చింది? ఇంకెంతకాలం భూలోకంలో ఉంటావు? అసలు నీవు ఇలా కొంగగా ఎందుకు మారావు? ఏమంటే ఎంత ఆయువు అంటే మాటల, ఎంత ఆయువు ఉండి మార్కండేయుడిలాగా మునిగా ఉండకుండా కొంగ రూపంలో ఉండేటువంటి కర్మ కాకపోతే ఈ దిక్కుమాలిన నీచి మీద కొంగ ఏమిటి అనగా, అయితే నా జన్మ రహస్యం చెబుతా విను. నా కథ విన్నాక మనం ఇంకో మా ఫ్రెండ్ గారి దగ్గరికి వెళదాం అని చెప్పాడు. పురా జన్మన్యగం బాలో బ్రాహ్మణస్యాభవం భువి పారాశర్యస్య గోత్రస్య విశ్వరూపస్య సమ్మునే. పూర్వం ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం విశ్వరూపుడు అని ఒక గొప్ప ముని ఉండేవాడు. ఆయన పరాశర గోత్రంలో పుట్టాడు. పరాశర గోత్రంలో పుట్టి విశ్వరూపుడు అని పేరు కలిగిన ఒక గొప్ప మునికి నేను కొడుకుగా పుట్టాను. నేను బొగుడు అని పిలువబడ్డాను. మా నాన్నగారు నాకు బకహ అని పేరెట్టాడు. బకం అంటే కొంగే కాదంటే ఋషుల్లో బొగుడు అని ఒక ఆయన ఉన్నాడు. మీరు ఎప్పుడూ వినే ఉంటారు కదా. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ బక దుర్వాసో వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహాములు. ఇంతమంది ఋషుల గురించి చెప్పారన్నమాట. ఈ ఋషుల పేర్లు లిస్టు అంటే వాళ్ళందరూ ఒక ఆర్డర్లో పెట్టారు. స్టాండ్ అని స్టాండింగ్ చేశాడు కవి గారు. ఎవరెవరోళ్ళు? కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, అగస్త్య, కపిల, అంగిరహ, శాండిల్య, క్రతు, కణ్వ, కుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయ, ఆసురి, వామదేవ, కపి, దుర్వాస, బక, వ్యాఘ్రపాత్, మాండవ్య ఇత్యాది మొదలు. అందులో ఒక ఆయన పేరు బకుడు అనమాట. ఈ బకుడు ఈయనే. ఆయనకి కళ్ళు మూసుకున్న తెరిచిన శివుడే కనపడేవాట. అంత నిష్ఠాగరిష్ఠుట. అందుకని ఆయనకి బకుడు అని పేరెట్టారు. అదేమిటో తెలియదు కానీ కర్మ జపం చేసేటప్పుడు చాలా గొప్పవాడినే. జపం పూర్తయ్యాక నాకు కొంచెం చాపల్యం వచ్చేది. ఈ చాపల్యం మంచిది కాదని తెలుసు. ఏం చేస్తాం? కర్మ ఎంత గొప్ప జపం చేసేవాడికైనా పూర్వజన్మ వల్ల ఈ కోపము, ఈ చాపల్యం కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి ఈ కర్మలో. ఈ చాపల్యం నన్ను పట్టుకుంది. తప్పని తెలిసినా వదలలేకపోయేవాడి. చాపల్యం అంటే ఏంటి? చంచలత్వం. జపంలో ఉన్నప్పుడు మాత్రం స్థిరంగా ఉంటాడంటే జపం విడిచిపెడితే స్థిరత్వం ఉండదు. ఎప్పుడు అక్కడే పోదామా, ఎలా పోదామా, ఒక్క నిమిషం కూర్చోలేడు. ఇదొక కర్మ. ఒకనాడు నేను మా నాన్నగారి పూజా మందిరం చూశాను. ఆ పూజా మందిరంలో మా నాన్నగారు మరకత లింగాన్ని పూజించేవాడు. మరకత మడితో తయారు చేసిన లింగం. ఎంత బాగుంటుందండి మరకత లింగం. ఎవడనో మరకత లింగం ఇస్తే బాగుండని ఎన్నో కాలంలో చదువుకున్నాను. ఎవరు దిక్కుమాలోడు ఒకడు ఇచ్చినవాడు అనమాట. అంటే ఇస్తే దిక్కుమాలోడు ఎందుకు అవుతాడు అంటే పుణ్యాత్ముడు అవుతాడు. కాబట్టి మొత్తం మీద మరకత లింగాన్ని ఇంట్లో పెట్టుకునేవాడు. అది పూజించేవాడు. ఈ కుర్రాడికి ఈ లింగం మీద వ్యామోహం కలిగింది. పిల్లవాడు కదా పాపం. ఒకరోజు వాడు నాన్నగారికి తెలియకుండా దాన్ని దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన తర్వాత ఈ లింగం ఎక్కడ దాచాలి? వాడు నాన్నగారికి తెలిస్తే తంతాడు. అందుకని వాళ్ళ ఇంట్లో ఒక నేతి కొండ ఉంది. ఆ నేతి కొండలో ఉంచేశాడు. తర్వాత ఎవరికి తెలియకుండా పట్టుకుపోయి పూజ చేసుకుందామని. అంతేగాని అదేదో చేద్దామని కదా, ఆ శివలింగాన్ని తాను పూజిద్దామని. రాత్రి గడిచింది. పొద్దున్నే తండ్రి గారు వచ్చి పూజా మందిరంలో నిర్మాల్యం తీస్తే మరకత లింగం కనపడలేదు. ఆయనకు అర్థమైపోయింది. కొడుకుని దగ్గరికి పిలిచి, నాయన సందేహం లేకుండా లింగం నువ్వే పట్టుకెళ్ళి ఉంటావు, నీకు ఈ లింగం అంటే ఇష్టం, పూజ చేసుకుంటాను నాన్న, ఏమంటే నేనే ఇస్తాను కదా, ఈ ఎక్కడ దాచావురా, ఎక్కడ పెట్టావురా అని ప్రేమగా అడిగాట. పాపం ఈయన సిగ్గుపడిపోయాడు. కుర్రాడైనా దొంగతనం తెలిసిపోయింది కదా, అందుకని తరకైనా వచ్చుకున్నట్ట. సిగ్గుపడద్దు, నేను నీకేం కావాలంటే ఇస్తాను. కడుపు నిండా తినడానికి లడ్డూలు ఇస్తాను, పులిహార పెడతాను, దద్యోధనం ఇస్తాను చెప్పాడు.
ఏదో రకంగా నీకు ఇస్తాను, తినదగిన ఏ పదార్థమైనా నువ్వు కోరిక ఇచ్చేస్తానన్నాడు ఆయన. దాస్యామి వాంఛితం ఎత్తే భక్ష్యం అన్యత్తవేప్సితం, నువ్వు ఏ కోరిక అది ఇస్తాను, తినకూడని పదార్థాన్ని అడిగితే ఇస్తాను. ఆ లింగం నాకు ఇచ్చేరాను కానీ అలా అన్నావుగా ఇస్తానే అని వెంటనే తీసుకెళ్లి తండ్రి చూస్తూ ఉండగానే నేతి కొండలోంచి బయటికి తీసుకొచ్చాడు లింగాన్ని. పూర్తిగా నేతిలో ఉంది. ఆ లింగాన్ని తీసుకొచ్చి తండ్రి గారికి ఇచ్చేశాడు. తండ్రి గారిని ఇంకేదో పెట్టాడు. ఆయన మళ్ళీ యథాప్రకారంగా పూజ చేసుకున్నాడు. ఇంటికి ఏమిటి విచిత్రం, ఆ రోజు మకర సంక్రమణ అంట. మకర సంక్రమణ నాడు మరకత లింగంగా అసలు ఏ లింగంగా నేతితో అభిషేకం చేస్తే వాడికి అనంత పుణ్యం వస్తుంది. ఆ మకర సంక్రాంతి నాడు శివలింగమును ఆవు నేతితో అభిషేకిస్తే వాడు కైలాసానికి గ్యారంటీగా ఉంటాడు. ఈ కుర్రవాడు చాపల్యంతో తెలియక ఈ లింగాన్ని ఏకంగా నేతి కుండలో ముంచేశాడు. ఆవు నేతి కుండలో పెట్టాడు. ఏదో కొంచెం నెయ్యి వేసుకునే పుణ్యం అంటే పూర్తిగా నేతిలో నిమజ్జనం చేసేశాడు. వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినట్టుగా. ఆ మహాపుణ్యం వల్ల ఈయన మరణానంతరం మళ్లీ జన్మ ఎత్తాడు. పూర్వజన్మలో నేను పరాశర గోత్రంలో పుట్టాను. బాల్యంలో చపలత్వంతో మరకత లింగాన్ని మకర సంక్రమణ నాడు నేతి కుండలో ముంచాను. ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో ఒక మహర్షిగా పుట్టాను అని గ్రహించాను. నేను గ్రహించి ఇంకా అప్పటి నుంచి లింగాలు ఎన్నెన్నో పోగు చేశాను. ఎక్కడ ఏ లింగం దొరికితే మరకత లింగం, స్ఫటిక లింగం, సువర్ణ లింగం, పార్థివ లింగం, సైకత లింగం, ఇలాంటి లింగములు దొరికితే చాలు పోగేసి ఇంట్లో పెట్టేవాడిని. ఇల్లంటే ఆయనకి ఆశ్రమం అన్నమాట. ఆశ్రమం అంతా లింగమయం అయిపోయింది. ఈయన బయట పడుకుని ఆశ్రమం అంతా లింగాలతో నింపేశాడు. రోజు ఆశ్రమం బయటే పడుకుంటూ ఈ లోపలికి మాత్రం రావడానికి కాస్త జాగా అట్టే పెట్టుకుని, ఖాళీ అట్టే పెట్టుకుని ఆ లింగాల చుట్టూ ప్రదక్షిణ చేసేవాడు. ఈ లింగాలన్నిటి మీద ఆవు నెయ్యితో అభిషేకం చేసేవాడు. ఇక నీళ్లు కూడా పోసేవాడు కదా, ఎక్కువ ఉయ్యడని కాదు, ఎక్కువ బాగా నెయ్యి పోసేవాడు. ఎందుకని పూర్వజన్మలో గుర్తుంది కదా. కానీ నీళ్లతో కూడా అభిషేకం చేయాలి, గుర్తుపెట్టుకోండి. నీటితో అభిషేకం చేయకపోతే నేటితో అభిషేకం చేశాక ఎక్కడో శాపానికి గురవుతారట. అక్కడ జరిగింది సరే పొరపాటు. ఎప్పుడైనా పంచామృతాలు, నెయ్యి, ఫలరసాలు వీటితో అభిషేకం చేశాక మళ్లీ పైన శుద్ధ జలం పొయ్యాలి. ఎప్పటికప్పుడు శుద్ధ జలం పొయ్యాలి శివుడి మీద. అలా పొయ్యకపోతే కొంచెం లోపం అనబడది. ఏ లోపం? అభిషేక లోపం. శివలింగాభిషేకంలో ఒక లోపం జరిగినట్టు అన్నమాట. పాపం ఇతనికి ఇదంతా గుర్తులేదు. ఎందుకని? నేనేదో మరకత లింగాన్ని కుండలో ముంచాను, ముంచిన పుణ్యంతో మహర్షుడయ్యాను కాబట్టి ఇక నేతితో అభిషేకం చేస్తే చాలు, నేతిలో ముంచితే చాలు అనుకునేవాడు. అందుకని ఎక్కడికక్కడ నెయ్యి పట్టుకు వచ్చేవాడు. ఏమండి ఆంజనేయులు గారు ఓ డబ్బా నెయ్యి, ఏమండి తాతగారు ఓ డబ్బా నెయ్యి అని కనిపించిన వాళ్ళలో ఓ డబ్బా నెయ్యి అడగడం, పోసేయటం లింగాల మీద. పోసిన తర్వాత కడిగి మళ్ళీ దాన్ని శుభ్రం చేసి శుద్ధజలం పోసేవాడు కాదు. నేతితో అభిషేకం చేసాక తీసిన తర్వాత కడగదు మరి, అవి లేవు, కేవలం నెయ్యి పోయడం. ఆ తర్వాత ఎక్కువైపోయి నెయ్యి బయటకు వచ్చేస్తే తీసి మళ్ళీ కొత్త నెయ్యి పోయడం. ఇలా చక్కగా పెద్దతో పూజించాడు. అలా పొయ్యగా దానికి కృత కంబళ అభిషేకం అంటారు. కృత కంబళము. కంబళం అంటే ఏమిటి? చలికాలంలో ఒళ్ళంతా ముసిగేసి కప్పుకోవడానికి పనికొచ్చే కంబళి అని ఒకటి ఉంటుంది కదా, దాన్ని పూర్తిగా కప్పుకోవడానికి కంబళం అని పేరు. కృత కంబళం అంటే నేతితో అలా కప్పేసాడు అన్నమాట. ఎప్పుడు కూడా చలికాలంలో చాలా మంది ఏం చేస్తారు, పూర్తిగా ముసుగు కప్పుతారు. దుప్పట్లు బదులుగా కొన్ని కంబళ్ళు అని ఉంటాయి, బొంగళ్ళు. అలా శివుడిని పూర్తిగా నేతితో ఉంచిన కారణం చేత ఈ అభిషేకం వరకు ఎవరి పేరు వచ్చింది? కృత కంబళం. ఇలా చేయగా అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకున్నాడు. మహాత్మా, నాకేం కావాలి? నాకు కొంతకాలం రాజ్యపాలన చేయాలనుంది. రాజ్యపాలన పూర్తయిన తర్వాత కోటాను కోట్ల శివగణములలో నేను కూడా ఒక గణం అవ్వాలి, కొన్ని గణములకు అధిపతి కావాలి. కైలాసంలో ఉండడం కంటే నాకు వేరే కోరిక లేదు, నన్ను కైలాసానికి పట్టుకుపోన్నాడు. అప్పుడు ఆయన సంతోషించి, భూలోకంలో నువ్వు 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు, తదనంతరం నా లోకానికి వస్తావు. భూలోకంలో ఉన్నంతకాలం మకర సంక్రాంతి నాడు నేటితో నన్ను అభిషేకం చెయ్యి,
నా గణములలో ఒక గణం అవుతావు, శివగణం అవుతావు అని వరం ఇచ్చాడు. శివశాసనం వల్ల ఈయన కొంతకాలం భూలోకంలో పరిపాలన చేసుకున్నాడు. పరిపాలన పూర్తయిన తర్వాత శరీరం విడిచిపెట్టి కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసంలో ప్రమథ గణాల్లో చేరాడు. కైలాసంలో హాయిగా సుఖంగా తిరుగుతున్నవాడు తిరుగుతున్నట్టుగా ఊరుకోవచ్చు కదా. గణములలో నేను చేరాను, గణాలకి అధిపతిని కూడా అయ్యాను. కొంతమంది నా దగ్గర పనిచేసే గణములు చేరారు. ఈ గణాధిపత్యం ఉన్నందుకు అప్పుడప్పుడైనా భూలోకానికి వెళ్ళకపోతే అలాగే అనిపించింది. ఇక కైలాసంలో ఉండడానికి మళ్ళీ పాత వాసన ఏదో పట్టుకుంది, నన్ను భూలోకానికి వెళ్ళాలనిపించింది. ఇదొక కర్మ. కైలాసానికి వెళ్ళినవాడు మళ్ళీ భూలోకానికి వచ్చి భూలోకంలో కొంతకాలం ఉండాలని కోరుకోడు. అలా ఎందుకు కోరుకుంటారో తెలుసా? శివలింగానికి అభిషేకం అయ్యాక శుద్ధ జలముతో అభిషేకం చేయకపోతేనే అలా బుద్ధి వస్తుంది. అలాగే విష్ణువుని సాలగ్రామ రూపంలో పూజించిన వాడు ఎన్ని అభిషేకాలు చేసినా మళ్ళీ జలాభిషేకం చేయాలి. ఈ జలాభిషేకం చేయకపోతే మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి కూడా కొద్ది రోజులు భూమి మీద పెడదాం, అక్కడ మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూద్దాం అనిపిస్తుంది. తీరా భూమికి వచ్చాక ఎలా మారుతామో తెలియదు. ఈ భూమి యొక్క విచిత్ర లక్షణం ఏమిటంటే ఎటువంటి వాడినైనా మళ్ళీ బొట్టలో వేసుకుంటుంది. సరే, ఈయన కర్మయోగం ఈయన అనుకోండి, మనకి ఇంత కథ నడవాలి కదా, మరి ఎంత అపూర్వమైన చరిత్ర రావాలి కదా. అందువల్ల కొంతకాలం కైలాసంలో ఉన్నాక ఏదో ఒకనాడు ఆయనకి భూలోకమునకు వెళ్ళాలి, భూలోకంలో సంచారం చేయాలి, అక్కడున్న వాడిని పలకరించాలి, అక్కడున్న సుఖాలు అనుభవించాలనే కోరిక కలిగి ఒంటరిగా భూమికి వచ్చాడు. తీరా భూమి మీద అడుగు పెట్టగానే మానవ రూపం ధరించగానే ఈ భూమి మీద నాకు కామ క్రోధాదులు పట్టుకున్నాయి. నేను కూడా మామూలు మానవుడిలాగా కొన్ని లక్షణములకు గురయ్యాను. అక్కడే తిరగడం మొదలెట్టాను. ఎక్కడి కైలాసం, ఎక్కడి మానవ లోకం, అక్కడికి వచ్చి మానవ రూపం ధరించి కావాలని సరదాగా తిరుగుదాం అనుకున్నవాడిని నేను కూడా మానవుల యొక్క లక్షణాలు పొందాను. ఇలా ఉండగా ఒకనాడు అలా తిరుగుతూ ఉండగా ఒక చోట ఒక బ్రాహ్మణుడు చూశాను. ఆయన పేరు గాలవుడు. ఈ గాలవుడు మహాసౌందర్యంతో ఉంటాడట. తపస్సు చేసే ఋషులలో అందంగా ఉండేవాడు కొద్దిమంది ఉంటారు. పురాణం చెప్పేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు ఎప్పుడు కొద్దిమంది అలా అందంగా ఉంటారు. వాళ్ళ మొహాలు చూస్తే అట్రాక్ట్ అయిపోతాం అనమాట. అలా ఈ కాలం ఎందుకు చప్పటి పెట్టారో తెలియదు. ఆయన ఎవరో తపస్సు చేసుకునేవాడు అందంగా ఉన్నాడంటే ఎవరికి వాళ్ళే ఆనందంగా చప్పట్లు కొట్టేస్తారు. బహుశా వాళ్లే పురాణం చెప్పేవాడు అనుకున్నారు, లేదా గురువు గారు వాళ్ళకి అందంగా కనబడ్డారో తెలియదు. సరే, మహానుభావుడు ఈ గాలవుడిని చూశాడు. ఆయనే అందంగా ఉన్నాడంటే ఆయన భార్య పరమసుందర్యట. తస్య భార్య అతిరూపేణ విజిజ్ఞే విశ్వవందిని తన్వీ శ్యామా మృగాక్షీసా వీరోన్నత పయోధర. ఆ మహాత్ముడు పరమసుందరుడు, ఆయన భార్య అంతకంటే సుందరి. ఆమె మంచి యౌవనంలో ఉంది, నవయౌవనంలో ఉంది. శ్యామ అంటే అర్థం ఏమిటంటే యౌవనవధ్యస్థ. శ్యామ అంటే ఒక ఆయన నలుపుని అర్థం చెప్పాడు, ఆవిడ నల్లగా ఉందని అర్థం రాశాడు. వీడి పాటించమంటే శ్యామ యౌవనవధ్యస్థ అని నిర్వచనం. శ్యామ అనే అర్థం ఏమిటి? అర్థం మంచి నవయౌవనంలో ఉంది. 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులో గడుగు పెట్టిన స్త్రీని శ్యామ అంటారు. అందుకే సుందరకాండలో సీత గురించి చెబుతూ శ్యామ అంటారు. పాపం ఒక ఆయన తిరిగే సీతాదేవి నల్లగా ఉన్నదని అర్థం చెప్పాడు. ఆవిడ నల్లగా ఏముండదు, ఆవిడ ఎర్రగా ఉంటుంది, అగ్నివలే ఉంటుంది. స్నానం చెయ్యకపోయినా అగ్నిలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ భాష తెలియకపోవడం వల్ల వచ్చే కష్టాలు. ఇక ఆవిడ తన్వి పరమసుందరి అన్నమాట, పరమ మహాసౌందర్యవతి. జింక కళ్ళ వంటి కళ్ళు కలిగినది, సన్నని నడుము, విశాలమైన సమున్నతమైన వక్షస్థలం. ఇంకా ఆవిడ నడుస్తూ ఉంటే హంస నడిచినట్టు ఉంటుంది, మాట్లాడితే కోయిలు పూసినట్టు ఉంటుంది. ఆ సౌందర్యం చూడగానే నేను వ్యామోహితుడైపోయాను. హాయిగా కైలాసంలో సుఖంగా ఉండగా భూలోకానికి వచ్చి ఒక ఋషీశ్వరుడిని చూచి, ఆయన భార్యను చూచి, ఆ ఋషిని ఆశ్రయించక ఋషిపత్ని మీద వ్యామోహంలో పడిపోయాను. కానీ ఆ ఋషి తపశ్శక్తి కలిగిన వాడు, దగ్గరికి వెళ్తే భస్మం చేస్తాడు. ఆయన శాపం పెడితే బ్రహ్మకు కూడా శాపం తగులుతుంది. ఇక నా వంటి వాడికో లెక్క. అందుకే నేను ఏమైనా సరే ఈవిడ ఎత్తుకుపోవాలని నిర్ణయించుకుని వెంటనే ఒక విద్యార్థి వేషం వేసుకున్నాడు, స్టూడెంట్ వేషం వేసుకున్నాడు.
వెళ్ళి గాలోడి గాళ్ళు పట్టుకున్నాడు. గురుదేవా, మీ తపస్సు నన్ను ఆకర్షించింది, నన్ను మీ శిష్యుడిని చేసుకుని మంత్రదీక్ష ఇచ్చి రక్షించండి, మీకు సేవ చేస్తా, మీకు సేవ చేస్తా అన్నాడు. ఇలా కొంతమంది